హాయ్ ఫ్రెండ్స్, నూరు నూరుంచే కరివేపాకు పచ్చడి తయారీకి కావాల్సినవి 6 కప్పులు కరివేపాకు బాండీలో వేసుకుని కొంచెం ఆయిల్ వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి 6 కప్పులు కరివేపాకు స్టవ్ వెలిగించి గ్యాస్ మీద పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేరే ఒక బాండీ పెట్టి 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ మెంతులు, ధనియాలు, 1 స్పూన్ మెంతులు ఫ్రై అయిన తర్వాత కొంచెం 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకుని వీటిని తీసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అరకప్పు చింతపండు, 2 కప్పుల వాటర్ పోసి ఒక గిన్నెలో వేసి కొంచెం నానబెట్టి మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఆ మిశ్రమాన్ని మెత్త జ్యూస్లా వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న పప్పుల మిశ్రమంలో కొంచెం కరివేపాకు, అరకప్పు కారం, రుచికి తగినంత సాల్టు వేసి 10 వెల్లుల్లి రెబ్బలు, ఇందాక మనం ఉడికించుకున్న చింతపండు మిశ్రమాన్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వేరే ఒక బాండీ పెట్టి కప్పు ఆయిల్ పోసి మినపప్పు 1 స్పూను, పచ్చిశనగపప్పు 1 స్పూను, ఆవాలు కొంచెం వేసి ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.